మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వారాహి నవరాత్రులు వచ్చేలోపు అనగా జూలై 6 లోపు ఈ వీడియో మీ కంటపడిందంటే అదృష్టం మీ తలుపు తట్టినట్టే. వారాహి నవరాత్రులు వచ్చేలోపు ఈ కథలు విన్నా చదివిన జన్మల దరిద్రాలు పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అన్ని రకాల సమస్యలు తొలగి అన్ని శుభాలే జరుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీ దశ మారిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ వీడియోను చూడగలుగుతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. దీనినే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. వారాహి దేవిని పూజించే నవరాత్రులు ఇవి. పురాణాలలో తంత్రశాస్త్రంలో వారాహి అమ్మవారికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది బ్రహ్మ పురాణంలో లలితోపాఖ్యానంలో ఉంది. అంటే లలితాదేవి చరిత్ర. అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని నాశనం చేయడానికి ఆవిర్భవించారు. అమ్మ అందరికీ మూలపుటమ్మ లలితమ్మ. అప్పుడు దేవతలందరూ అమ్మవారితో, తల్లి మేము కూడా రాక్షస సంహారంలో నీకు సహకరిస్తాము అని అంటారు. కానీ అప్పుడు అమ్మవారు, నాయన మీరెవ్వరూ నాకు సాయం చేయలేరు. ఈ పని మీరెవ్వరూ చేయలేరు. నేను నాలో నుండే ఒక శక్తిని సృష్టిస్తాను అని చెప్పి తనలో నుండే ఒక సృష్టిని చేశారు. అప్పుడు అమ్మ హృదయంలో నుండి లలితా త్రిపుర సుందరి దేవి పుట్టింది. అమ్మవారి బుద్ధి శక్తి నుండి కమలాదేవి పుట్టింది. లలితమ్మ వారికి నేను అనే అహం ఉంటుంది కదా, ఆ అహం నుండి వారాహి దేవి పుట్టింది. అప్పుడు వారాహి అమ్మవారికి కిరిచక్ర రథాన్ని ఇచ్చారు. సైన్య అధ్యక్షురాలుగా నియమిస్తే అమ్మవారు వెళ్ళి విశంగుడు అనే రాక్షసుని సంహరించింది. ఇలా వారాహిదేవి మొట్టమొదట పుట్టింది. లలితాదేవిలో నుంచి లలితాదేవి, కామాక్షిదేవి ఎలాంటి దేవతలో వారాహిదేవి కూడా అలాంటి దేవతే. ఇది వారాహి అమ్మవారి మొట్టమొదటి ఆవిర్భావం. ఇక రెండవది మార్కండేయ పురాణంలో ఉంది. ఇందులో ఏం జరుగుతుందంటే శంభుని శంభులు, రక్తబీజుడు వంటి రాక్షసుల్ని సంహరించడానికి అందరూ దేవతలు వారి వారి శక్తుల్ని బయటికి వచ్చారు. దేవుడు సరస్వతిని అనే రూపంలో ఇచ్చాడు. శివుడు పార్వతీదేవిని పరమేశ్వరి అనే రూపంలో ఇచ్చాడు. విష్ణుమూర్తి వైష్ణవి అనే రూపంలో, కుమారస్వామి కౌమారి అనే రూపంలో, వారాహి స్వామి వారాహి అనే రూపంలో, నరసింహస్వామి నరసింహి అనే రూపంలో ఇచ్చారు. ఇలా వరాహస్వామి నుండి బయటకు వచ్చిన శక్తే వారాహిదేవి. తంత్రశాస్త్రంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలిపే కథ ఉంది. హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని అడుగుతుంది. దానికి హిరణ్యాక్షుడు భక్తితో వారాహి అమ్మవారిని స్తుతించి ఇలా వరం అడుగుతాడు. తల్లి, అమోఘ పరాక్రమం, అమరత్వం ఈ రెండు ప్రసాదించు తల్లి అని అడుగుతాడు. దానికి వారాహి అమ్మవారు నవ్వి ఇలా అంటుంది, నాయన అమేయ పరాక్రమం నీకు ఇస్తున్నాను, కానీ మృత్యువు లేకుండా అమరత్వం ఇవ్వటం కుదరదు. పుట్టిన ప్రతి జీవి చనిపోవలసిందే అని చెప్తుంది. దానికి హిరణ్యాక్షుడు ఆలోచించి కొంచెం తెలివిగా ఇలా అడుగుతాడు, అయితే సరే తల్లి, నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు. నేను నీ భక్తుని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అంటాడు. అమ్మవారు వెంటనే తదాస్తు అని వరం ఇచ్చేస్తుంది. దాంతో హిరణ్యాక్షుడు ఎంతో సంబరపడి సంతోషిస్తాడు. వారాహిదేవినే బురిడీ కొట్టించానని సంబరపడి ఇక నన్ను సంహరించేవారు ఈ ముల్లోకాలలోనే ఎవ్వరూ లేరని బాగా సంతోషిస్తాడు. ఆ వరగర్వంతో లోకంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేశాడు. దేవతలు మానవులు ఈ బాధలు భరించలేక శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు వారాహి స్వామి వారి రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాలంటే శ్రీ మహావిష్ణువు లోపల తప్పక ఒక శక్తి ఉండాలి. ఆ శక్తే వారాహిదేవి. అందుకే అమ్మవారే హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. స్త్రీ రూపంలో సంహరిస్తే వరం అడ్డు వస్తుంది కాబట్టి పురుషుని రూపంలో వచ్చి సంహరించింది ఆ తల్లే వారాహిదేవి. ఇక మూడవది మత్స్య పురాణంలో ఉంది. అంధకాసురుణ్ణి సంహరించడానికి పరమేశ్వరుడు వెళ్తూ ఉంటే ఆయన నుండి కొన్ని శక్తులు ఉద్భవించి ఆయనకు సాయం చేశాయి.
అలాంటి శక్తే వారాహి అమ్మవారు. ఇలా వారాహి అమ్మవారి గురించి పురాణాలలో అనేక చోట్ల ఉంది. కానీ ఈ మూడు మాత్రం ముఖ్యమైన ఘట్టాలు. ఇవి కాకుండా ఇంకా ధూమ్ర వారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి అనే రూపాలు కూడా ఉన్నాయి. వాటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. కానీ ఈ ధూమ్ర వారాహి, కిరాత వారాహి, స్వప్న వారాహి లాంటివి మాత్రం గురువు శిక్షణలో మాత్రమే చేయాలి. మామూలుగా వారాహి అమ్మవారిని అయితే మాత్రం ఎవరైనా సరే పూజించుకోవచ్చు. ఏ దేవతకైనా, శివుడికైనా, గణపతికైనా, అమ్మవారికైనా, ఎవరికైనా సరే పూజించేందుకు సాత్వికమైన పద్ధతి ఉంది. అలాగే వామాచార పద్ధతి ఉంది. శంకరాచార్యుల వారు ఆ వామాచార పద్ధతులను తీసేసి సాత్వికమైన పద్ధతిలో దేవతలను ఎలా పూజించాలో నేర్పించారు. కాబట్టి మనం వామాచార పద్ధతుల జోలికి వెళ్లకుండా పురాణాలలో చెప్పినట్లుగా వారాహి అమ్మవారిని బ్రహ్మ విద్యా స్వరూపంగా సాత్వికంగా ఆరాధించుకోవాలి. ఈ వారాహి పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చు. నిజంగా వారాహి అమ్మవారి కృప మన మీద పడేలాగా ఆరాధించగలిగితే ఒక దూడను ఆవు ఎలా కాపాడుతుందో అలాగే వారాహి అమ్మవారు కూడా మిమ్మల్ని కాపాడుతుంది. ఇక వారాహి అమ్మవారిని ఎవరు పూజించాలి, ఎవరు పూజించకూడదు అనే విషయానికి వస్తే, వారాహి పూజ ఆర్తులకు సుఖాన్నిస్తుంది. ధూర్దులను అమ్మవారే దూరం పెట్టేస్తుంది. ధూర్దులంటే విపరీతమైన అహంకారము, మదం ఉండి మాట్లాడితే గొడవలు పడడానికి చూసేవారు. ఇలాంటి వారిని వారాహి అమ్మవారు తన దగ్గరకు కూడా రానివ్వదు. అసూయ, ఈర్ష్య, ద్వేషం, ఇతరుల మీద నిందలు వేయటం, ఎవరైనా పైకి వస్తే చూసి ఓర్వలేకపోవటం, ఇటువంటి లక్షణాలు ఉన్న వారిని వారాహిదేవి దగ్గరకు కూడా రానివ్వదు. ఒక మాయలాగా కమ్మేసి వారు వారాహి పూజ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తుంది. మనలో అమ్మవారిని పూజించుకునే లక్షణాలు ఉంటే అలాంటి వాళ్లకు పూజించాలి అనే స్ఫురణ తెప్పిస్తారు. అలా కాకుండా ధూర్త లక్షణాలు ఉంటే అమ్మో ఈ అమ్మవారిని పూజించకూడదు అని దూరం పెట్టేస్తారు. ఎప్పుడైనా సరే కోరికల చిట్టా పెట్టుకుని ఆ కోరికలు తీర్చమని అమ్మవారిని పూజించకూడదు. భక్తితో, నిర్మలమైన మనస్సుతో పూజించాలి. అప్పుడు అమ్మవారే మీకు ఏం కావాలో, దేని వలన మీకు మంచి జరుగుతుందో దానిని అనుగ్రహిస్తుంది. ప్రధానంగా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ వారాహి నవరాత్రుల పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రం జపించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. వారాహి అమ్మవారిని ఆరాధిస్తే శారీరక, మానసిక సమస్యల నుండి బయటపడతారు. సొంత ఇల్లు కొనుక్కుంటారు. సమస్త శత్రు సంబంధమైన బాధల నుండి ఉపశమనం పొందే సాధనం ఈ పూజ. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనమే కాదు, మన చుట్టూ ఉండేవారు కూడా బాగుండాలి కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వారాహి నవరాత్రులలో సులభంగా వారాహి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఈ పూజకు చిన్న వారాహి అమ్మవారి ఫోటో ఉండాలి. మీ ఇంట్లో ఫోటో లేకపోతే నెట్లో దొరికే ఫోటోను ప్రింట్ తీసి పెట్టుకొని పూజ చేసుకోండి. లేదా షాపు నుండి ఫోటో కొని తెచ్చుకోండి. అమ్మవారి ఫోటోను ఇంట్లో పెట్టుకోవటం వలన గుప్త శత్రువులు పోతారు. మన శత్రువుల బుద్ధి మారి మనకు మేలు జరుగుతుంది. భూ సంబంధమైన విషయాల్లో విజయాన్ని పొందడానికి కూడా వారాహి అమ్మవారి పూజ అద్భుతంగా పనిచేస్తుంది. వారాహి పూజకు సంబంధించిన వస్తువులు ఏమిటంటే అమ్మవారి చిత్రపటము, కాస్త గంధము, తెలుపు రంగు పువ్వులు, సాంబ్రాణి, బొగ్గులు రాజేసి ఆ బొగ్గులపై సాంబ్రాణి వేయాలి. అలాగే దీపము, అమ్మవారికి మహాదీపం వెలిగించాలి. ఇంకొక చిన్న దీపం కూడా వెలిగించాలి. నైవేద్యానికి ఏదో ఒక తీపి పదార్థం కావాలి. అంటే పాయసము, హల్వా ఇలా ఏదో ఒక పదార్థం కావాలి. ఇవే అమ్మవారి పూజకు కావలసినవి. ముందుగా అమ్మవారిని మీ గృహంలో మీ అభిష్టం మేరకు ఆవాహన చేయండి. అదెలా అంటే, అమ్మ మా ఇంట్లో సమస్త వ్యవహారాలలో విజయం కలగాలి, నీ అనుగ్రహం కావాలి తల్లి అని స్మరణ చేసుకొని, నన్ను, నా కుటుంబాన్ని, నా వంశాన్ని అభివృద్ధి చెందేలాగా అనుగ్రహించు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆవాహన చేయాలి. అమ్మవారు ఆవాహన అయినట్టు భావన చేస్తూ తదుపరి చిత్రపటానికి గంధము, పువ్వులను సమర్పించి సాంబ్రాణి ధూపం వేయండి. ముందుగానే
మహాదీపాన్ని వెలిగించండి. ఆ దీపానికి మరొక దీపాన్ని వెలిగించండి. నైవేద్యంగా ఏదో ఒక తీపి పదార్థాన్ని అంటే బెల్లంతో చేసిన పదార్థాన్ని పెట్టండి. సింధూరం కలిపిన అక్షింతలతో లేదా తెలుపు రంగు పూలతో అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపిస్తూ ఇవన్నీ అమ్మవారి చిత్రపటానికి సమర్పించాలి. ఓం వారాహీదేవియే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ పూజ చేసుకోండి. వారాహి నవరాత్రులలో అమ్మవారి పూజ చేసుకుంటే మీకు ఉండే కష్టాల నుండి అమ్మవారు గట్టెక్కిస్తారు. భూ సంబంధమైన తగాదాలు పోతాయి. రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. శత్రువులు నాశనం అయిపోతారు. పంటలు పొలాల విషయాలలో కలిసి వస్తుంది. చేతబడి శక్తులు పోతాయి. అంతుపట్టని వ్యాధులు పోతాయి. అంతేకాదు ఇలా పూజ చేయటం వలన మీ ఇంట్లోని నరదృష్టి నరఘోష మొత్తం పోతుంది. అంతటి శక్తివంతమైన పూజ వారాహి నవరాత్రుల పూజ కాబట్టి వారాహి నవరాత్రులు వచ్చేలోపు ఈ విషయాలు తెలుసుకుంటే అదృష్టం మీ తలుపు తడుతుంది. వారాహి నవరాత్రులు వచ్చేలోపు ఈ కథలు విన్నా చదివిన జన్మల దరిద్రాలు పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అన్ని రకాల సమస్యలు తొలగి అన్ని శుభాలే జరుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.